మాధవరెడ్డి గారు సైబర్ సత్యాగ్రహం అని మీరు ఒక 10 ఏళ్ల నుంచి దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. సో అసలు సైబర్ ఈ రకమైనటువంటి నేరం ఇది అంటే రోజుకొక నేరం కొత్త రూపం సంతరించుకొని మా ముందుకు వస్తూ ఉన్నది. ఒక రోజు కాల్ చేస్తారు, అదేదో ఫేక్ కాల్, ఇంకొక రోజు మీకు ఏదో లాటరీ వచ్చిందంటారు, అదేంటో. సో ఈ రకంగా చాలా మంది మోసపోతూ ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగినారు రోజా గారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాను. సో 100 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నా 10 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే బిఫోర్ గోయింగ్ దట్ వన్, ఈ మొబైల్ అదే సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దురదృష్టవశాత్తు దీన్ని భస్మాసురాస్త్రంగా వాడుకుంటున్నారు అన్నట్టు. నేను చాలా సోషల్ మీడియా పోస్టుల్లో, ముఖ్యంగా నేను ఆ వీడియోస్ అయితే చూడను, పెద్దగా పోస్టులు కూడా పెద్దగా చదవను, కానీ కామెంట్లు చూస్తాను. ఎందుకు కామెంట్లు చూస్తానంటే దట్ రిఫ్లెక్ట్స్ ద సొసైటీ మైండ్ సెట్ అన్నట్టు. రాసినది ఎవడో రాసింటాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కామెంట్స్ ఏదైతే ఉంటాయో అవి వల్గర్ కావచ్చు, మంచిగా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో దాట్ రిఫ్లెక్ట్స్ రియాలిటీ ఆఫ్ సొసైటీ అన్నట్టు. సో ముఖ్యంగా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళుగా నేను చెప్పి యూట్యూబ్లో పనిచేసేవాళ్ళు. సో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు చెప్పారన్నట్టు 80%, 85% సోషల్ మీడియా కాంటెంట్ రూరల్ నుంచి వస్తుందంట. కాంటెంట్ కాదు, వాచింగ్. ఎందుకంటే రూరల్లో హాఫ్ డే వరకు పనిచేయడము, లేకపోతే సీజనల్గా పనిచేయడము, లేకపోతే వాళ్ళకి ఏం అంటే వాళ్ళకి వేరే యావిగేషన్స్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టౌన్లో ఉంటాం, లేకపోతే సిటీలో ఉంటాం, మనం కంపల్సరీ జాబ్ పరంగా అయినా కానీ వీళ్ళు ఎంగేజ్ సో ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్లు, బాలగారు చెప్పినట్లు లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నట్టు సోషల్ మీడియా. సో కాకపోతే మేమేం చెప్తున్నామంటే సైబర్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేసి ఈ సైబర్ ప్రపంచాన్ని మీకోసము, మన సమాజం కోసం, మన దేశం కోసం వాడుకోవచ్చు. సేమ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీదనే ఇది డెవలప్ చేసినాం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ మనం రక్షణ పొందుదాం మనంతకు మనం. సో గత పార్లమెంట్ సమావేశాల్లోనే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్తూ 22,845 కోట్లు నష్టపోయినారు. ఇది అఫిషియల్ ఫిగర్స్. అన్అఫిషియల్ ఫిగర్స్ ఇంకో 10 టైమ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ సైబర్ నేరాల వల్ల ప్రజలు అందులో ప్రాణాలు మానాలు కూడా పోయినాయి అన్నట్టు అడిషనల్గా. సో ఈ 100 రకాల సైబర్ నేరాల్లో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు 5. సో ఈ 5 కారణాలు ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం అన్నట్టు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం స్కూళ్ళల్లో మన పిల్లలకు, ముఖ్యంగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? చెప్పట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ముక్కు మోంది లేని వాళ్ళు వచ్చి వాళ్ళను ఇట్లా సోషల్ మీడియాలో ఇంతకుముందు చెప్పారు కదా, స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తారన్నట్టు. సో ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రభావము ఫ్యూచర్లో చాలా ఉంటుంది. మనం అవగాహన. చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చింది. 88,800 మంది నష్టపోతే ఒక స్టాటిస్టిక్స్లో కేవలం 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు. సో నష్టపోయిన వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఫార్మా ఎండి 25 కోట్లు నష్టపోయినాడు, ఒక డాక్టర్ 19 కోట్లు నష్టపోయినాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఒక ఈతరాని వ్యక్తి నీళ్ళలో దిగితే ఎలా మునిగిపోతాడో, సైబర్ నేరాల మీద అవగాహన లేని వ్యక్తి, సైబర్ ప్రపంచం మీద అవగాహన లేని వ్యక్తి మొబైల్ వాడితే అలా నష్టపోతారు. మీకు డౌట్ రావచ్చు, మేము మొబైల్ వాడుతున్నాం, మేము నష్టపోలేదని. అంటే మీరు ఇంతవరకు టార్గెట్ కాలేదు అంతే, అంటే నీళ్ళలో దిగలేదు అంతే. సో సైబర్ నేరాల మీద ఖచ్చితంగా అవగాహన కల్పించాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ అందరికీ. నేను చెప్పేది ఈవెన్ మన రాజ్ న్యూస్ ప్రముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకునేది, ముఖ్యంగా ఎవరైతే అధికారులకు కావచ్చు, ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు, సైబర్ నేరాల మీద ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రౌండ్ లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి అవగాహన కల్పిస్తేనే తప్ప, లేకపోతే 1930 కంప్లైంట్ చేస్తారు. ఈవెన్ మనీ బ్లాక్ కావట్లేదు, బ్లాక్ అయినా మళ్ళీ కోర్టు నుంచి నోటీస్ ద్వారా తెప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నట్టు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, అయిన తర్వాత ఫోన్ చేస్తుంటారు, బట్ పెద్దగా యూజ్ ఉండదు. మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాం అన్నట్టు. దాంట్లో రోజుకు ఒక 20-30 సైబర్ న్యూస్ మేము పోస్ట్ చేస్తుంటాం. కాకపోతే వాటిని అబ్జర్వ్ చేసేనే, లేకపోతే ఏముండదు అన్నట్టు. సో మళ్ళా సోషల్ మీడియాలో మనకి ఈ లోన్ యాప్స్ అని కనబడుతూ ఉంటాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు లోన్ ఇస్తాము అని కొన్ని వస్తూ ఉంటాయి. వాటి బారిన పడ్డారు కూడా చాలా 100 మంది ఉన్నారు. యాక్చువల్గా లోన్ యాప్స్ అనేది ఇప్పుడు సెకండ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. రీసెంట్గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్,
యాక్చువల్గా అతనికి మామూలుగా అయితే 2,000 3,000 లోన్ యాప్లో లోన్ తీసుకునే రకం అయితే కాదు. కానీ ఏదో క్లిక్ వచ్చింది, మీకు 5 లక్షలు లోన్ ఇస్తామని క్లిక్ చేసినాడు. డౌన్లోడ్ అయింది యాప్, ఇన్స్టాల్ చేసినాడు. ఒక 5,000 ఇచ్చినారు, ఇంకా సతాయిచ్చబట్టినారు అన్నట్టు. సో ఈ లోన్ యాప్లో ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేస్తే చాలన్నట్టు మీ ఫొటోస్ మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అట్లనే మ్యాట్రిమోనీ మోసాలు జరుగుతున్నాయి. అట్లనే ఉద్యోగాల కోసం ఈవెన్ కంబోడియా, లావోస్, థాయిలాండ్కి వెళ్ళి, థాయిలాండ్ కాదు కంబోడియా, లావోస్, మయన్మార్కి వెళ్ళి అక్కడ సైబర్ నేరస్తులు మన వాళ్ళని తెలుగు వాళ్ళతో తమిళ వాళ్ళతో సైబర్ నేరాలు చేపిస్తున్నారు. చేయకుంటే వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. మన విశాఖపట్నం పోలీసులు 250 మందిని పిలుచుకొని వచ్చినారు, ఇంకా 5,000 మంది ఉన్నారు. అసలు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఏ కంపెనీలో అయినా అని మీరు సర్వీస్ చూడాలి, ప్రోడక్ట్ చూడాలి, ఆ కంపెనీకి వెళ్ళాలి, బ్యాలెన్స్ షీట్ చూడాలి, అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఆన్లైన్ బెట్టింగ్ రీసెంట్గా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మంచిదే. బట్ స్టిల్ ఆ VPN మీద దాని మీద గేమ్స్ నడుస్తున్నాయి అన్నట్టు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడివాడు ఎవడు గెలవలే. సో గెలవడు కూడా. సో చాలామంది వాళ్ళ జీవితకాల సంపాదన అంతా సెకండ్ మీదే. సేమ్ అట్లనే న్యూడ్ కాల్ ట్రాప్స్, ఏజ్డ్ కానీ యువత కానీ ఎవరైనా కానీ అసలు అవన్నీ యాక్చువల్ రికార్డెడ్ కాల్స్ అన్నట్టు. ఇలా తెలియదు, దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు బ్లాక్మెయిల్ గురి అవుతారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. నేను ఇప్పటి వరకు ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్, లోన్ యాప్స్. సో వాళ్ళు భయపడి మనకు ఫోన్ చేస్తారు. నేను చెప్తాను, అంటే వాళ్ళకి రిలీఫ్ చెప్పాలి. అరే బాబు, నువ్వు షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వాడు ఎవడన్నా చూసుకుంటే జన్మధన్యం అవుతుంది, లైట్ తీసుకో, ఎక్కడ అప్లోడ్ చేయరు, సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవి ఒప్పుకో. సో అని చెప్తే వాళ్ళు రిలాక్స్ అవుతారు అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే చాలా మంది చేసుకున్నారు. నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. సో కొంతమంది జైలు కూడా వెళ్ళారు పొజిషన్ బట్టి. ఇప్పుడు ప్రదీప్ కుర్రుల్కర్ అని DRDL డైరెక్టర్, అవతల ట్రాప్ చేసిన వాళ్ళు పాకిస్తాన్ ISI ఏజెంట్లు. సో ఆబ్వియస్లీ దే వాంట్ సీక్రెట్స్. సో యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం సీక్రెట్స్ ఇచ్చినట్టు జైలు పోయినాడు. ఇప్పుడు ఎర్రవాడ జైల్లో ఉన్నాడు. సో ఈ సోషల్ మీడియా క్రైమ్స్ ఎంతవరకు వెళ్తున్నాయంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ లైఫ్ పోతుంది, వాళ్ళ జాబ్స్ పోతున్నాయి, జీవితకాల సంపాదన పోతుంది అన్నట్టు. సో ఓన్లీ అవగాహన ద్వారానే మనం అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ OLX ఫ్రాడ్స్ ఉంటాయి. మీరు ఏదైనా వస్తువు పెట్టినా కొనేవాళ్ళు ఉంటారు, లేకపోతే వస్తువు అమ్మడానికి ఫేక్ ఉంటారు అన్నట్టు. మేము మిలిటరీ అని చెప్తారు, ఇంకోటి అని చెప్తారు. సో ఈవెన్ కేజ్రీవాల్ కూతురు నష్టపోయింది. మీరు OLX అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది, మా అంటే ఫ్రెండ్ సోఫా సెట్ సోఫా సెట్స్ అవి ఇవి అని చెప్పేసి ముందు అమౌంట్ ఏం చేసుకున్నారు, అమౌంట్ కట్టిన తర్వాత ఇంకా అంతే. సో మీరు చేయాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ కాదన్నట్టు. సో సేమ్ ఆన్లైన్లో జాబ్స్ గురించి డబ్బులు ఇవ్వద్దు, కేవైసీలు ఆన్లైన్లో దయచేసి చేయకండి. మీకు ఏదంటే బ్యాంక్ వెళ్ళాలండి, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లింక్తో చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లా ముఖ్యంగా ఇవి థ్రెట్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. థ్రెట్ కాల్స్ విపరీతంగా ఉన్నాయి. మేము పోలీసులు అని చెప్తారు, పార్సల్ వచ్చింది, ఏదైనా డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు మీ సిమ్ పేరు మీద ఎక్కడికో ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలియక నాకు వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసినాడు. యాక్చువల్గా నేను NIT వరంగల్లో చదువుకున్నాను, అక్కడ కూడా ఇచ్చాను స్పీచ్ ఇది, ఈవెన్ IITస్లో అండ్ DRDLలో. సో DRDLలో చెప్పినప్పుడు మాత్రం DRDL డైరెక్టర్ ఆయన స్వయంగా చెప్తూ ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి 23 లోన్స్ సెటిల్ చేసుకున్నాడు, ఒక 2 లోన్స్ పే చేసినాడు. అట్లనే వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్ నాకు ఫోన్ చేసినాడు. అంటే అతను NIT వరంగల్ ప్రొఫెసర్ కాదు, ఇంకో డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్. సో ఆయన ఎక్కడో మళ్ళీ తెలియదు, రియల్గానో తెలియదు, ఏదో ఒక ఫోన్ సైట్లో ఈమెయిల్ ఎంటర్ చేసినాడు. సో ఆ సైట్ వాళ్ళు నాకు తెలిసి క్రిమినల్స్కు అన్నీ సేల్ చేస్తానట్టుంది. వాళ్ళు మేము ఢిల్లీ పోలీసులము అని చెప్పి మెయిల్ చేసే వాళ్ళకి ఇతను చెమటలు పట్టి ఫోన్ చేసినాడు, ఇట్లా డబ్బులు కట్టమంటున్నాను. సో దయచేసి ఫస్ట్ అడుసు తొక్కనేలా కాలు గడగనేలా. సో ఎన్ని రాంగ్ థింగ్స్ చేయకండి, చేసినా కానీ భయపడకండి. సో వీ హ్యావ్ సిస్టమ్, మనకు రాజ్యాంగం ఉంది. సో మనకు లోకల్ పోలీసులు ఉంటారు, లోకల్ పోలీసులకు చెప్పండి, 1930కి చెప్పండి. సో తద్వారా మీ అంతకు మీరు రక్షణ పొందుతారు. లేకపోతే ఏమవుతుందంటే సైబర్ నేరస్తులు మన గుమ్మం దగ్గర కాదు, మన పర్సులో ఉంటారు అన్నట్టు. సో ఇంతకుముందు భౌతిక దొంగతనాలు మనకు తెలియకోకుండా జరిగేటి. సో ఈ మొబైల్ ఏవైతే సైబర్ దొంగను మన సహకారంతో జరుగుతున్నాయి. మన సహకారంతో ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం మనకు అవగాహన లేకపోవడం వల్ల. సో అవగాహననే నివారణ అంతే. సో మేము సైబర్ సత్యాగ్రహం అని ఈ అవగాహన తెప్పించడానికి పెద్ద ఎత్తున వివిధ రకాల సంఘాలతోనూ ఇట్లా మీడియాతోనూ చాలా కృషి చేస్తున్నాం అన్నట్టు గత 10 సంవత్సరాలు. రైట్ శ్రీధర్ గారు.